వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన హైబ్రిడ్ మహానాడు కార్యక్రమం ఘన విజయాన్ని సాధించిందని రాష్ట్ర గిరిజన సంక్షేమం శాఖ మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ మహానాడులో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17 లక్షల మంది ప్రత్యక్షంగా మరియు ఆన్లైన్ ద్వారా పాల్గొనడం పార్టీ బలోపేతానికి నిదర్శనమని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ తీసుకొని చారిత్రాత్మక నిర్ణయంగా రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఆ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చిన మంత్రి నారా లోకేష్ కి మహిళా నేతలతో కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినట్లు మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. భోజనాలకు వచ్చే ఇబ్బంది ఉందా అంటే ఎంత లక్షల మందికైనా భోజనాలు పెడుతున్నారు మనకు తెలిసిన విషయం. అయితే ప్రతి 44 ఏళ్లుగా ఇలాగే జరుగుతూ వచ్చింది. కానీ ఈ సంవత్సరం మీ అందరికీ తెలుసు మోడీ గారు అందుకనే మన ప్రతి శనివారం మన టౌన్ లో మనం తిరుగుతున్నప్పుడు అందుకనే నా వెహికల్స్ ఏవి తీయకుండా నేను ఓన్లీ బైక్ మీద వెళ్తున్నాను. టీచర్ ఉద్యోగాలు ఎప్పుడు వచ్చారు 2 నెలలు, 7 నెలలు అయిపోయింది. ఆ టీచర్లందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. టీచర్లందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇంచుమించు 10 నెలలు అయింది. టీచర్ ఉద్యోగాలు జీతాలు తీసుకుంటున్నారు. ఒక్క టీచర్ అయితే బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగిందన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? వాలంటీర్ ఉద్యోగాలు తప్ప ఏ ఉద్యోగం ఇవ్వలేదు.